ఓం గం గణపతే నమః. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం 2025 మే గోచార ఫలితములు. లయన్ బిఎస్కే ప్రసారరావు సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి. ఈ వీడియోని కడవరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియపరచండి. కామెంట్ బాక్స్లోనూ మీ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదమ్మా. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసారరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఈ వీడియోలను మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రసారం చేసుకుంటున్నాము. అయితే మనం ఈ మధ్య కాలంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం గోచార ఫలితంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజుని తులారాశి వారి గురించి గోచార ఫలితంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ముందుగా ఒక చిన్న మనవి, నేను చెప్తున్నవి గోచార ఫలితములు అంటే ఆ రాశి వారందరికీ కూడా కామన్గా చెప్తున్నాను. అది మీరు మటుకు మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ని మీ సిద్ధాంతి గారికి చూపించుకోండి. మీరు అందులో రిజల్ట్స్ ప్లస్ గోచార ఫలితములు కూడా సమన్వయం చేసుకోండి. మీరు ఫలితాలని అనుభవిస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే తులారాశిలోకి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ముందర తులారాశి వారికి ఎవరు పరిగణనలోకి వస్తారో అన్నట్టయితే చిత్రా నక్షత్రం 3-4 పాదంలో పుట్టినవారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో పుట్టినవారు, విశాఖ 1, 2, 3 పాదములలో పుట్టినవారు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. కాబట్టి వీరందరికీ కూడా తులారాశి ఫలితంలో చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అయితే తులారాశి ఫలితంలో చెప్పడానికి ముందర మనము గ్రహస్థితిని బట్టి చూసుకుందాము. అయినట్టయితే మేజర్ ప్లానెట్స్ని ఇక్కడ మాసవారి ఫలితాలకి మాసవారి గ్రహాలను కూడా చూసుకుంటాము. ఇందులో 6/5/2025 నుంచి మేషరాశిలోకి బురుడు సంచారం ఉంటారు. తర్వాత 23/5/2025 నుంచి ఆ యొక్క బుధగ్రహ వృషభ రాశిలోకి సంచారం ఉంటారు. తర్వాత 14/5/2025 నుంచి వృషభ రాశిలోకి అర్కుడు అంటే సూర్యభగవానుడు వెళ్తారు. 18/5/2025 నుంచి కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలో కేతు వెళ్తారు. ఆల్రెడీ మిథున రాశిలోకి యొక్క 14/5/2025 నుంచి గురుగ్రహ ప్రవేశం చేస్తారు. తర్వాత కర్కాటక రాశిలోకి కుజుడు, మీనరాశిలోకి శుక్రుడు, మీనరాశిలోకి శని కూడా వారు సంచారం చేస్తుంటారు. అయితే దీని వలన ఫలితములు మనకు ఏమిటి అన్నట్టయితే కామన్ రీడింగ్స్ మనం చూసుకున్నాం ముందర. కామన్ రీడింగ్స్ మట్టుకు ఏంటంటే ఇక్కడ లోగడ అధికారం లేని వాళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చే అవకాశం ఉంది. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు కూడా అందులో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తర్వాత ఇతరులకి మంచిగానే ఉంటుంటారు, వీరు కూడా ఇతరులని మంచిగానే ఉంటుంటారు. వీరికి ఎక్కువగా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. తర్వాత సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. అయితే కుటుంబంలో అందరూ కూడా వీరిని గుర్తిస్తారు, సంఘంలో కూడా వీరిని గుర్తిస్తారు, రికగ్నిషన్ చేస్తుంటారు. ఆర్థిక వికాసం బాగా కలుగుతుంది, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ బాగుంటుంది. అయితే ఈ 1 నెలలో బాగుంటుందా అన్నట్టయితే ఈ నెలలో వేసిన బీజము పెరిగి మహావృక్షం ఫలితాలను ఇస్తుంది భవిష్యత్తులో నేను చెప్తున్నాను. అయినట్టయితే ఇది ఎలా ఉన్నప్పటికైనా సరే కొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. నమ్మిన వారి వలన మోసగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరినైనా సరే మీరు నమ్మేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీరు మాట్లాడేటప్పుడు కానీ, స్నేహం చేసేటప్పుడు కానీ, వాగ్దానాలు చేసేటప్పుడు కానీ
ఒక్కొక్కసారి మిమ్మల్ని మాటల్లో పెట్టి వారు అవతల వాళ్ళు మిమ్మల్ని మాటల్లో పెట్టి మిమ్మల్ని మైమరిపించేసి మీ నోటమంట ఉండే జీవన సత్యాలు జీవన రహస్యాలు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిల్లో మనకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే మీరు మీ జీవితం గురించి అవతల వాళ్ళకి రహస్యాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. అందులో కుటుంబ రహస్యాలు కూడా ఎక్కువ చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మటుకు మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. మీరు తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా ఆలోచన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయని నేను చెప్తున్నాను. కుటుంబంలోని వారికి కొంతమందికి అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే అనేక రకాల కారణాల వల్ల మీకు తలకి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా చెస్ట్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది. అనే విధాలు బాగుంటుందని నేను చెప్తున్నాను. అయితే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు కూడా రావచ్చు. అంటే అది ప్రయాణ రూపంగా అవ్వచ్చు. లేదా అన్నట్టయితే మీ బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్ వల్ల మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి అవకాశం కలగకపోవచ్చు. నెక్స్ట్ అనేక రకాల కారణాలు ఉంటాయి. మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక మీ యొక్క హయ్యర్ అథారిటీస్ అంటే అధికారుల వలన మీరు కొంచెం ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పిన పనులు వెంటనే చేసి వస్తుంటాం, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడం అది మంచి ఫలితం వస్తుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే తెలియని ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవైపు ఇలా ఉంటుంది, ఒకవైపు అన్ని రకాలుగా జయం ఉంటుంది. జయకేతను ఎగరవేస్తారు. నెక్స్ట్ మీ యొక్క సంఘంలో కానీ మీ ఇంట్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ మీకు అపారమైన గౌరవం ఉంటుంది. మీ మాటకి వీరు తిరగలేని విలువ ఉంటుంది. అనేక రకాలుగా ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు అనేక రకాలుగా ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు తలపెట్టిన కార్యములన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీకు శత్రుజయం అవుతుంది. అంటే మిమ్మల్ని డిఫీట్ చేయాలి అనుకున్న వాళ్ళు లోగడ మీరు చేసిన పనుల వల్ల ఎవరికైనా హాని కలిగిన వాళ్ళు భావించినట్టయితే వారు కూడా మీకు శత్రువర్గంలోకి ఒక మెంబర్గా జాయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు గృహ నిర్మాణ పనులు ఇదివరకు ఇన్కంప్లీటెడ్గా ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత మీకు బంధువులతోటి విరోధం రావచ్చు. తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా పూర్తి కాగలవు. అంటే వివాహ ప్రయత్నాలు మీకు సక్సెస్ రేట్ బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇక మీకు స్పెసిఫిక్గా కానీ చెప్పినట్టయితే మటుకు బిజినెస్ వాళ్ళకి దశమలో కుజుడు ఉన్నాడు కాబట్టి, తులారాశి దశమలో కుజుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్ వారికి కొంచెం ఆటుపోట్లు రావచ్చు. కానీ అయితే అక్కడ మటుకు గురుబలం బాగుంది కాబట్టి మీకు గురుబలం మే సగం నుంచి బాగుంది కాబట్టి మే సగం నుంచి కూడా మీకు బిజినెస్లో కానీ మాట తీరులో కానీ అన్నిటిలోనూ కూడా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీకు పర్వాలేదు, నేను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇకపోతే ఫైనాన్షియల్గా అంటారు మే నెల సగం నుంచి కూడా బాగుంటుంది. మే నెల సగం నుంచి కూడా మీకు ఫైనాన్షియల్గా కూడా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలవని తలంపుగా ఆదాయం వస్తుంది, తలవని తలంపుగా ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, హెల్త్ విషయం గురించి మీరు ఆలోచన చేస్తే అంటే ఆరోగ్యం విషయం నరముల నిశ్చత్వం ఉంటుంది. అంటే నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది. తర్వాత వాత సంబంధమైన నొప్పులు అనారోగ్యాలు కూడా రావచ్చు. స్టమక్ డిజార్డర్స్ రావచ్చు. అంటే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి మీరు వెళ్ళవచ్చు. గ్యాస్ ట్రబుల్ లాంటిది, అల్సర్స్ లాంటిది కూడా వచ్చి అవి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విపరీతమైన స్టమక్ పెయిన్స్ కూడా రావచ్చు. తర్వాత ప్రయాణంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది. తర్వాత ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మటుకు మీకు ఏ విషయంలోనూ సరే ధైర్యం చెందాలి కానీ అధైర్యం చెందకూడదు. ఈ హెల్త్ విషయంలో పర్వాలేదు. అయితే ఫైనాన్స్ విషయంలో మటుకు మే నెల సగం నుంచి మీకు ఆల్రెడీ ఓకే ఉంటుంది, బాగానే ఉంటుంది. మీకు ఇందాకే చెప్పాను షేర్స్ గురించి కూడా, అవి మీకు ఏంటంటే
ప్రైమరీ షేర్స్ కొనుక్కోండి, కానీ సెకండరీ షేర్స్ మీరు ప్రైమరీ షేర్స్ కొనుక్కోండి, సెకండరీ షేర్స్ మీరు కొనుక్కోవద్దు, బాగుంటుంది. ఇక ఎడ్యుకేషన్ విషయంగానే వచ్చినట్టయితే స్టూడెంట్స్కి ఆ గురుబలం బాగుంది. అంటే 1, 2, 3, 4, 5 లగ్నాన్ని కూడా గురుడు చూస్తున్నాడు మే సగం నుంచి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మీకు బుద్ధి స్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి మీకు అనేక రకాలుగా బుద్ధి బలం బాగుంటుంది, మీకు చదువు కూడా బాగుంటుంది, మీకు గ్రాస్పింగ్ పవర్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను. భాగ్యస్థానంలో కూడా గురుడు ఉంటాం మీకు అదృష్టానికి హేతువు అని నేను చెప్తున్నాను. తర్వాత పెద్దలు అన్నట్టయితే మీకు పెద్దలకి ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ పెద్దలకి, కానీ అక్కడ కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత మీరు పెద్దల ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం మెండుగానే కనిపిస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తర్వాత ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎక్కువగా తలకి సంబంధించిన కేర్ తీసుకుంటే మంచిది, అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత నుండి చెస్ట్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ యొక్క మీకు మానసిక ఆందోళన కలగకుండా ఉండి మీరు చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. ఇక మీకు అత్తమాన స్థానంలో కేతు ఉన్నారు, చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది, వారి ఆరోగ్యం కూడా పర్వాలేదు అనేది స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క అత్తమాల ఆస్తి కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక మీ భార్యాభర్తల గురించి చూసినట్టయితే ఇద్దరు కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మనస్పర్ధలు వచ్చినా, కొన్ని చెడు ఫలితాలు వచ్చినప్పటికైనా సరే మిమ్మల్ని ఎవరు కూడా తీయలేరు. ఇంకా ప్రేమికుల గురించి కానీ నేను చెప్పినట్టయితే 1, 2, 3, 4, 5 పంచమ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కొంచెం పట్టుదలగానే ఉంటారు. పెద్దలతోటి విరోధాలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ వివాహం చేసుకోవాలంటే పెద్దలను ఒప్పించి మీరు చేసుకునే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ సప్తమాధిపతి కుజుడు నీతిపడ్డాడు కాబట్టి మీకు మటుకు ప్రేమలో కొంచెం డిఫీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క అభిప్రాయాన్ని మీ పెద్దలతో షేర్ చేసుకోండి. తర్వాత మీకు విదేశంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పంచమ స్థానంలో రాహువు, లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫారెన్ అబ్రాడ్ ఛాన్సెస్ కూడా మీకు కంపల్సరీగా ఉన్నాయి. తర్వాత మీకు ఉద్యోగము రావాల్సిన వాళ్ళు ఉన్నారు, అంటే ఉద్యోగ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసినట్టయితే మీకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ట్రాన్స్ఫర్స్ అవ్వని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బదిలీలు అదే ఏంటంటే ఉద్యోగ అభివృద్ధి అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏమైనప్పటికైనా సరే మీకు మట్టుకు ఏంటంటే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ కందులు దానం ఇవ్వండి, మంగళవారం నాడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మీకు దుర్గాదేవిని ఆరాధన చేయండి, మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మినుగులు దానం చేయండి, బాగుంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం మంచిది. అయితే కొంతమంది నక్షత్రాన్ని పెట్టి కూడా పెడతారు. అదే చిత్ర నక్షత్రం వారికి ఏమో పగడ ఉంగరం, తులా నక్షత్రం వారికి ఏమో గోమెరుక ఉంగరం, స్వాతి నక్షత్రం వాళ్ళకి గోమెరుక ఉంగరం, విశాఖ నక్షత్రం వాళ్ళకి కనకభూషణ ఉంగరం పెట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని చెప్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ రాయండి, తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరో రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.